ముస్లింల యొక్క అలజడికి, వాళ్ళ అభద్రతాభావం మొదలవటానికి, వాళ్ళ మనోభావాలు గాయపడటానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే. ఈ బిల్లు చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు. ముస్లింల వ్యతిరేకంగా, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కూడైకి వస్తున్నాయి, తిడుతున్నాయి, బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో. కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా, అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరితెగింపు అంటే, ఈ మధ్య అక్కడ ఒక ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిం, ఆయన మాట్లాడతాడు. ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో, నెత్తి మీద టోపీ ఉంటుంది, అదే మక్కా టోపీ. ఆ టోపీ పెట్టుకుని ఆయన చెప్తాడు, నేను మన మతానికి వ్యతిరేకంగా, మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు. నువ్వెవడు వ్యతిరేకించటానికి? నీకేం హక్కు ఉంది? పైన పాపం చేసింది మీరు. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు, ఈ 2 ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా లోక్సభలో? నేను అడుగుతున్నాను, చట్ట సవరణ జరిగేదా? పైనేమో ఆ చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమికి మీది, మీరు లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు. భారతీయ జనతా పార్టీ వల్ల, మోడీ వల్ల అది అవ్వదు. ఎందుకని? వాళ్ళ ప్రభుత్వమే నడిచేదే మీ మీద. మీరు మొయ్యకపోతే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు మొయ్యకపోతే ఈరోజు అసలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడా? లేడు కదా. ప్రధానమంత్రిగా ఉండేవాడు కాదు కదా. మోడీ ప్రధానమంత్రిగా ఉండటానికి సరిపడా ఓట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోస్తారు. మరి ఇటువంటి చట్ట సవరణలో మీరు ఇది తప్పు అని చెప్పి, ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెప్తే, ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా, ఈ రోడ్లు ఎక్కాల్సిన కర్మ లేదు కదా. ఇవాళ ఇంత పాపం చేసి సిగ్గు లేకుండా, అంటే ముస్లిమ్స్ అంటారు బేషరంగా, ఢిల్లీలో చట్ట సవరణ నీళ్ళే చేస్తారు. చట్టాన్ని మార్పుకి ఢిల్లీలో వీళ్ళే మద్దతిస్తారు. వీళ్ళ లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు, బిల్లు పాస్ అవ్వదు. గల్లీల్లో బేషరంగా వక్ఫ్ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని బేషరంగా మైకు పట్టుకుని చెప్తారు, నెత్తి మీద టోపీ పెట్టుకుని. నారా లోకేష్ గారు ఆయన ఏఎన్ఐతో మాట్లాడాడు. ఏమని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్, రాజ్యసభలో ఓటేయలేదు అని చెప్పాడు. నేను నారా లోకేష్ని ఎవరిది డబుల్ స్టాండర్డ్సా అనేది నేను కాసేపు చివరిలో మాట్లాడతాను, నారా లోకేష్ తంతు గురించి. అట్లాగే నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా ఒక హైందవ సాంప్రదాయాన్ని లేదా హిందూ మత ఆచారం ప్రకారం దేవుళ్లను మనస్ఫూర్తిగా నాకు
కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా తలుచుకునేటువంటి దేవుళ్ళ సాక్షిగా ఒక్కసారి రాజకీయాలు లేకుండా ఒకసారి ఆలోచించమని అందరిని అడుగుతున్నాను. ఇవాళ మనం హిందూ దేవాలయాల్లో బయట ఆ హిందూ దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులకి అంగళ్ళు కూడా ఉండకూడదు అని మనం గట్టిగా మాట్లాడుతున్నామా? మాట్లాడలేదా? మాట్లాడుతున్నాం. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగస్తులు కూడా ఉండటానికి వీల్లేదు అని మనం గట్టిగా వాదిస్తున్నాం, మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం. ఉంటే తొలగించమని డిమాండ్ చేస్తున్నాం. ఆఖరికి పూర్వం ఎక్కడన్నా అన్యమతస్థులకి షాపు, అంగడి అద్దెకిచ్చుంటే కూడా ఖాళీ చేయించమని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనకి ఒక టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం, ప్రశస్తమైనదిగా. అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం, పూజిస్తాం. ఆ గుడికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఎండోమెంట్ ప్రాపర్టీ చూసేటువంటి, ఆస్తులు చూసేటువంటి విధి నిర్వహణ ఉండేటువంటి ఒక అధికారి హిందువు కాకుండా ముస్లిమో, క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? చెప్పండి, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. హిందూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో, క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? కానీ చట్ట సవరణ ఏం చెప్తుందండి? ఈ 1995 వక్ఫ్ చట్టానికి సవరణ ఏం చేస్తున్నాడు? వక్ఫ్ బోర్డుకి కానీ లేదా సెంట్రల్ వక్ఫ్ కమిటీకి కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు ముస్లిం ఉండాల్సిన పని లేదు అని చట్ట సవరణ చేశాడు. ఇది ధర్మమా? చెప్పండి, ఇది ధర్మం ఎట్లా అవుతుంది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారంటే కన్వర్టెడ్ సనాతని కాబట్టి ఆయన అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, ముస్లిం మతాన్ని ఆచరించేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా రెండింటిని గాలి వదిలేసి కన్వర్టెడ్ సనాతని కాబట్టి అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని కాబట్టి మనం ఆయన ప్రశ్నించడం పెద్ద ఏముంది? ఆల్రెడీ సిగ్గు ఎగ్గు లేకుండా డిక్లేర్ చేశాడుగా. ఎలక్షన్ ముందేమో వేరే మతాలు అన్నాడు, ఇప్పుడేమో నాకు అందరూ ఒకటే అన్నాడు. అయ్యాక కాషాయ బట్టలు కట్టుకుని హార్డ్ కోర్ సనాతని, కన్వర్టెడ్ సనాతని అని చెప్పేశాడు కాబట్టి ఇష్యూ అదేం కాదు, దాని గురించి అర్థం లేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది ఎలా ధర్మం? అంటే మసీదులు కానీ ముస్లింలందరూ కూడా ప్రార్థన చేసుకునే 5 పూట్ల నమాజ్ చేసుకునేటువంటి మస్జిద్ యొక్క ఆలనా పాలన, లేదా వాళ్ళు మరణిస్తే తీసుకెళ్ళి పూడ్చిపెట్టేటువంటి కబరస్థాన్ కానీ, లేదా అంటే దేవుడికి అపరిమితమైన భక్తులుగా మార్పు చెంది మనకు ఎలాగైతే స్వామీజీలాగా ఉంటారో వారిలాగే ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి దర్గాలు ఉంటాయో ఆ దర్గా ఆలనా పాలన కానీ వీటన్నిటిని చూడాల్సినటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డ్ సీఈఓకి ఉంటుంది. మరి ఆ సీఈఓ ముస్లిమేతరుడు ఉంటే అది సహించే విషయమా? మనం రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? ప్రతి మతానికి స్వేచ్ఛ ఉండాలి. అలాగే 19